హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వేదానండి. నేను ఈరోజు చూయించబోతున్న రెసిపీ ఏంటంటే రాయలసీమ పల్లి కారం పొడి అండి. ఇది చాలా చాలా బాగుంటుంది. ఇది కూర లేకున్నప్పుడు ఉట్టిదే అయినా అన్నంలోకి బాగుంటుందండి. దీని తయారీ విధానం చూసేసుకుందాము. ఒక కప్పు పల్లీలండి, అలాగే ఒక తెల్లవాయంత, ఇక్కడ ఒక 10 ఎండుమిర్చి అండి, సాల్ట్, దీనికి కావలసిన పదార్థాలు. తర్వాత ఒక డ్రై ప్యాన్ తీసుకొని మనము ఆయిల్ లేకోకుండా ఫస్ట్ ఈ పల్లీలన్నిటిని డ్రై రోస్ట్ చేసేసుకుందామండి. ఇలాగా బాగా వేయించుకున్న తర్వాత నేను ఎండుమిర్చి చూయించనే దాన్ని పొడి కొట్టుకొని ఇలా వేయండి. ఇలా వేసుకొని ఈ పల్లీలలోనే ఒక సెకండ్ రోస్ట్ చేయండి స్టవ్ కట్టేసి. తర్వాత ఇక రోల్లో నేను శుభ్రం చేసుకుంటున్నాను. ఈ రోటినంతా శుభ్రంగా కడుక్కున్నాను. దానిలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పల్లీలు, కారము, ఉప్పు వేసుకొని బాగా దంచుకుందాము. మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా దంచుకోనండి. తర్వాత ఎల్లిపాయలన్నిటి ఒక 15 పాయలన్నిటి వేసేయండి. మీకు కావాల్సింటే బెల్లం కానీ దీంట్లో యాడ్ చేయొచ్చు. నేనైతే వేయనండి. ఇలాగా బాగా బరకగా దంచుకున్న తర్వాత ఇంకొకటండి, ఈ పల్లి కారం పొడి బరకగా దంచుకుంటేనే బాగుంటుంది. ఈ రోట్లో వేసుకొని రుబ్బుకుంటే ఈ పొడికి టేస్ట్ అండి. దాని సీక్రెట్ అదే. మిక్సీ జార్లో వేస్తే అంత టేస్ట్ రాదు. నిజంగా చాలా బాగుంటుందండి. దోశలోకైనా, చపాతీలోకైనా, రైస్లోకైనా, పప్పు కాంబినేషన్లోకైనా ఈ పొడి చాలా చాలా బాగుంటుందండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా? ట్రై చేస్తారా?